నమస్తే చిన్న, నీ పేరు? నా పేరు హేమసుందర్ అన్న. హేమసుందర్, ఏం చేస్తుంటావు నువ్వు? నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా. మీకు ఓటకు వచ్చిందా? వచ్చిందన్న. చిన్న 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా, ఎలా ఉంది ఈ పరిపాలన? ఎలా ఉంది జగన్? నచ్చలేదన్న, పొరపాటు నచ్చలేదు, నచ్చలేదన్న అస్సలు. ఏంటన్నా బాబు, పెట్రోల్ ధరలు పెంచాడు, ఆయిల్ రేట్లు పెంచాడు, ప్రతి ఒక్కటి A to Z ఏది పెంచింది లేదు, ఏమీ లేదు. చేయాల్సినవన్నీ చేసాడు, మందు రేట్లు పెంచేశాడు, ఇది అది. ఆయన మూలంగా మా తాతగారు చనిపోయారు లాక్డౌన్లో. ఆ పిచ్చి మందు మూలంగా మా తాతగారు చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆ మందు మూలంగానే, వాస్తవం చెప్పాలంటే ఆ మందు మూలంగానే చనిపోయాడు మా తాతగారు. అది పరిస్థితి. ఆయన పరిపాలన పొరపాటున మాకైతే నచ్చలేదన్న. మాకు జనసేన కానీ టీడీపీ కానీ వస్తే కానీ అవదు పని అయితే. ఇప్పుడైతే మేము బతకాలంటే ఇక్కడ బతకలేము. ఇంకా హైదరాబాద్, చెన్నై ఎటు వెళ్ళే బతకాలి, కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో బతకాలంటే మా వల్ల కాదు. ఇక జగన్ పరిపాలన మాకు నచ్చలేదన్న. పొరపాటు పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు అంటున్నారు. పథకాలు ఏమి ఇచ్చినా సరే ఇస్తున్నాడు, లాగాల్సినవి లాగుతున్నాడు అన్న. పద్ధతిలో ఎలా పద్ధతులు ఇస్తున్నాడు అలాగే పద్ధతిలో లాగేస్తున్నాడు మనోడు. ఎలా లాగాలో అలాగే లాగేస్తున్నాడు. అది విషయం ఏంటంటే, సో ఈ పరిపాలన అయితే అసలు నచ్చలేదు. మీ నియోజకవర్గంలో అసలు ఇష్యూ ఏంటంటే ఏం నచ్చలే మాకైతే. పరిపాలన ఏమీ నచ్చలే. ఈసారి ఇక్కడ గద్దె గారు పోటీ చేస్తున్నారు, అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు? గద్దె గారే గెలుస్తారు, ఖచ్చితంగా గద్దె గారే గెలుస్తారు. అది లెక్కల్లో గద్దె గారే గెలుస్తారన్న. నమస్తే సార్, మీ పేరండి? రవి గారు ఏం చేస్తుంటారు సార్? మీరు ఆటో డ్రైవర్. ఓకే, మీది ఏ నియోజకవర్గం సార్? ఎక్కడ ఉంటారు మీరు? మా తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్ చిన్నంతిన. సార్, యాక్చువల్గా మీరు ఆటో డ్రైవర్ అంటున్నారు. మీ ఆటో డ్రైవర్లకి ఈ ప్రభుత్వం ఎలా ఉంది సార్? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి? మీకు ఆటో వాళ్ళకి ఏదో స్కీమ్స్ ఇస్తున్నారు కదా, ఎలా ఉంది? మాకైతే స్కీమ్లు ఏం రాలేదన్న. ఆటో డీజిల్ మాది గ్యాస్ రేట్లు అవన్నీ బాగా పెరిగిపోయింది మొన్నటిదాకా. ఈ ఒక్క సంవత్సరం ఈ అయ్యగారు దిగిపోతున్నారు కదా, దిగిపోయినందుకు ఒక 5 రూపాయలు వదిలేడు. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి? ఎలా ఉంది ఇప్పుడు? సంక్షేమ పథకాలను ఇవన్నీ పెట్టి ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి ఎంత వేస్తున్నారు అమౌంట్లు? ఈ కేసుల విషయం కానీ, రోడ్లు కానీ, మీకు ప్రధానంగా అయితే రోడ్లు, కిరాయిలు, వీడు వేసినవి ఏం లేవు కదా, ఆల్రెడీ పాతయే ఉన్నాయి. ఇక పలానా చోట వేసాడని చెప్పండి. మీకు రోడ్స్ బాగాలేదంటున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నాము మాకంటే బాగాలేదు అంటలేదు. రోడ్లు బాగున్నాయి, అవి ఇప్పుడు కాదు, పాత ఆయన వేసినాయి. అవి ఈయన వచ్చి పలానా రోడ్డు డాంగే గారు ఇక్కడ ఒక ఉండేవాళ్ళు, ఆయన వేసాడు. ఈ పాతగా ఈయన కొత్తగా వచ్చి ఆయన వేసినవి ఏం లేవు ఇక్కడ రోడ్లు. ఇంకో ఈ పార్కింగ్ డైల్ చేస్తున్నాడు, ఎందుకంటే తాగేసి వచ్చి పడుకునే వాళ్ళు తప్ప. ఈ 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది సార్ పరిపాలన? బాగాలేదనే చెప్తున్నాం సార్. ఇప్పుడు మీ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపు నుంచి గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ తరపు నుంచి అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు బాగుంటారు? గద్దె రామ్మోహన్ రావు గారే. ఏంటి గద్దె రామ్మోహన్ గారి పరిస్థితి ఏంటి అసలు? ఆయన ఎలాంటి వాడు? ఆయన ఏంటంటే, ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా మనిషి ఎవరైనా ఇప్పుడు నేను అన్న ఆపదలో ఉన్నా అంటే ఆయన ఏంట్రా తమ్ముడు ఏంటి పరిస్థితి అని దానికి సరిపడా షాలు చేస్తాడు. ఇప్పుడు వచ్చి ఈయన ఉన్నాడు వైసీపీ తరఫున, ఈయన ఉన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళి ఏం ఆడగాలో కూడా మాకు తెలియదు. ఓవరాల్గా అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. ఎంతవరకు ఆయిల్ బ్యాట్లు అవి ఎట్లా ఉండే అన్న, ఇప్పుడు మాలాంటి వాళ్ళు రోడ్డు మీద కొనే అంత స్థితిలో మేము లేము మరి. నమస్తే సార్, మీ పేరండి? నారాయణ గారు, ఏం చేస్తుంటారు సార్? నేను టీ పొడి అమ్ముతానండి. మీ నియోజకవర్గంలో అవినాష్ గారు, గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరైతే బాగుంటుంది? గద్దె రామ్మోహన్ గారి మటుకు వంక పెట్టడానికి వీలు లేదు. ఆయన మంచి మనిషి, దానికి మటుకు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏనంటే ఇవాళ పుట్టుకొచ్చిండులే, దాని సంగతి వేరు. అవినాష్ అంటే ఇవాళ పుట్టుకొచ్చిండు, అది వేరు. గద్దె రామ్మోహన్ అంటే ఎప్పటి నుంచో మా సెంటర్లో నెంబర్ 1 ఆయన, దానికి కాదంటానికి వీలు లేదు. అది ఈ నియోజకవర్గం వరకు అయితే గద్దె రామ్మోహన్ గారు ఖచ్చితంగా కన్ఫర్మ్. అది గద్దె రామ్మోహన్ గారు చూసే మేము వేస్తున్నాం. గద్దె రామ్మోహన్ మంచి కానీ చెడు కానీ ఆయన చూసుకున్నాడు. మాకు నీళ్ళు లేనప్పుడు పేదోళ్ళకి నీళ్ళు కూడా ఇచ్చాడు. ఆయన పదవిలో లేనప్పుడు కూడా ఆయన తీసేయడానికి వీలు లేదు, ఆయనకి వేస్తాం అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే చిన్న, మీ పేరు? పవన్ గారు, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఏసీ మెకానిక్ సార్. రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. మీరు ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం? అవినాష్, ఇక్కడ క్వార్టర్స్ దగ్గర, ఆయిల్ మిల్ గేట్ దగ్గర, విజయవాడ తూర్పు నియోజకవర్గం. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ ఓకే. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు కావాలనుకుంటున్నారు మీరు? ఆయన ప్రజల కోసం చెయ్యాలని ఉంది, పట్టు మీద ఉంది. అది మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ తరఫున గద్దె గారు ఉన్నారు, వైసీపీ తరఫున అవినాష్ గారు ఉన్నారు. ఇద్దరులో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? గద్దె మోహన్ రావు. ఎందుకని సార్ గద్దె రామ్మోహన్ రావు గారి గురించి అసలు ఏంటి మీ అభిప్రాయం? ఆయనకి 1000 కోట్లు ఆస్తుంది, మంచి చేస్తాడు జనాలకి. అది
అది ఈ 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది సార్ పరిపాలన ఎలా ఉంది? మీరు ఒక ఏసీ మెకానిక్ అంటున్నారు కదా, పనులు ఎలా ఉన్నాయి ప్రజలకి అని? పర్లా మాకైతే ఏదో ఆన్లైన్లో బతిలాడి కాల్స్ వెళ్తున్నాం. అది డైరెక్ట్గా అయితే మాకు రావట్లా. అది జగన్ ఉన్నంత వరకు ఆడెప్పుడు వెళ్ళిపోతే అప్పుడు మాకు మారిద్ది ఏదైనా కానీ. అది సార్ పథకాలు ఇస్తున్నారు కదా సార్, సంక్షేమ పథకాలను ఇస్తున్నారు కదా మీకు? మాకేమీ రాలా ఇప్పుడు దాకా, నాకు ఏది రాలా. అది ఆధార్ కార్డు ఆర్ఎక్సీ కార్డు వచ్చింది, బియ్యం 5 కిలోలు ఎత్తున్నాడు నెలకి అంతే. ఆడొచ్చినప్పుడు అండి నాకు స్థలం అవ్వలా ఏమవ్వలా ఆడు. అది ఇప్పుడు వాలంటీర్లు పెట్టి ఇస్తున్నారు కదా, ఎవరికైనా ఏం కావాలో పథకాలన్నీ అవి ఏమీ రాలా నాకు. ఆర్ఎక్సీ కార్డు రేషన్ బియ్యం కార్డు వచ్చింది, ఆ రెండే వచ్చినాయి, నాకు ఇంకేమీ రాలా. అది మీ ప్రాంతం అది ఓకే, మీ ప్రాంతంలో అయితే గద్దె రామ్మోహన్ గారు గెలిస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వచ్చినా చాలు నాకు, ఆడు గెలిచినా చాలు. దేశం కోసం ఏదో ఒకటి చేస్తాడు. అది వీళ్ళు ఎవరేం చేయరు. అడపాలి వసంత్ కుమార్. వసంత్ కుమార్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? కాంట్రాక్టర్. సార్ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. ఇప్పుడు 30 రోజులు అయితే ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీఆర్ ప్రభుత్వం లాగా ఉంది. ఇక్కడ రాబోయే ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. జనాలకు ఉపాధి కలుగుద్ది, ఇండస్ట్రీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. ముందు క్యాపిటల్ వస్తుంది, పోలవరం అయిపోద్ది, అన్నీ జరుగుతాయి. మళ్ళీ జగన్ వచ్చారంటే మరో బీఆర్ అయిపోద్ది. అందుకని జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, నేను చేసినట్టుగా ఎవరూ చేయట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు కదా, ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ ఎలా ఉంది? సంక్షేమ పథకాలు ఏముందండి, ఆటో వాడికి 10,000 ఇస్తున్నాడు, 1 గంటలో కేసు రాస్తున్నారు, 10,000 కేసుకి వెళ్ళిపోతుంది. ఇంక ఇచ్చింది ఏముంది? అమ్మఒడి ఇస్తున్నాడు, అమ్మఒడి ఇంట్లో ఒకరికి ఇస్తున్నాడు. టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్ వస్తే ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తారు. 18 సంవత్సరాల అమ్మాయికి పెన్షన్ ఇస్తారు, 3 నెలలు గ్యాస్ సిలిండర్, అవన్నీ ఉన్నాయి. అని టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను భగవంతుడిని. సార్ మరి మీ నియోజకవర్గంలో మీరు ఉండే ప్రాంతం ఏ సార్? ఇది ఏ నియోజకవర్గం? తూర్పు. సార్ ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, మీరు చెప్పిన కూటమి తరపున, అలానే వైసీపీ తరపున అవినాష్ గారు. ఇద్దరులో అయితే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? గద్దె రామ్మోహన్ రావు గారే బెస్ట్, ఆయనే గెలుస్తాడు. అవినాష్ 1000 కోట్లు ఖర్చు పెట్టినా గెలవడు. ఓకే, ఎందుకని సార్ ఆ గద్దె రామ్మోహన్ గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? సౌమ్యుడు, వివాద రైతుడు, ఎవరితో గొడవలు పెట్టుకోడు. ఆయన పనేదో ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు డెవలప్మెంట్. అవినాష్ అయితే గూండాయిజం అంతా ఉంటుంది అంతే.